బ్రేక్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్నిలో ఇబ్బందులు పడుతోన్న రాష్ట్రాన్ని అల్పపీడనం ఆదుకుందన్నారు జీవన్ రెడ్డి. లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు రిపేర్ చేసేందుకు 500 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని, కానీ సీఎంతో పాటు మంత్రులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన కాపర్ డ్యాం కట్టాలని, దీనికోసం 100 కోట్లు ఖర్చవుతుందన్నారు. రేవంత్ రెడ్డి నెగిటివ్ ఆలోచనలతో ఉన్నారని, ఆయనకు కలలో కేసీఆర్ కనబడుతున్నారని చెప్పారు. కేసీఆర్ పై ద్వేషం ఉంటే ఎన్నికల్లో తేల్చుకుందామని, ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందని జీవన్ రెడ్డి అన్నారు. ఇవాళ మొన్న అల్పపీడన ప్రభావం ఇవాళ వచ్చిందంటే అల్పపీడన ప్రభావమే. సాధారణంగా అల్పపీడనంతో మనకు ఇవాళ విఘాతం కలుగుతుందని చెప్పి భావిస్తాం. కానీ మనకు అదృష్టం కలిసి వచ్చింది. రేవంత్ రెడ్డి లాంటి అనాలోచిత ముఖ్యమంత్రి ఇవాళ ఏదైతుందో రాజ్యం చేస్తుండు కాబట్టి ఇవాళ అల్పపీడనం మనం ఆదుకున్నది. ఇక్కడికి ఆదుకున్నది ఆ అల్పపీడనం ఆదుకున్నది. ఇప్పటికి కూడా మళ్ళీ ఏదైతుందో భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోలేకపోతున్నాం. ఇప్పటికైనా భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మనం ఊహించుకోలేకపోతున్నాం అని చెప్పంటున్నా. నేను ఇప్పటికైనా ఏమంటున్నా, నేను ఆ రేవంత్ రెడ్డికి ఏం ఆలోచనదో లేదో ఆయనకి తెలియదు. ఆయన ఎవరు ఇంజనీర్లనే ఇలా అవమానపరుస్తున్నాడు. ఆయన ఏం చదువుకోవడం తెలియదు, మన అంతకంటే ఎక్కువ చదువుకుండా ఆయనకి ఏం ఆలోచన ఉందో కానీ.